లేదా 8:30 అనుకున్న అర్ధరాత్రి అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. సో మాట్లాడదాం. బీఆర్ఎస్ నుంచి ఉపేంద్ర గారు ఉన్నారు. ఉపేంద్ర గారు, తెలంగాణ పల్లె జనం అంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఈ కౌంటింగ్ విషయంలో మీరేం మాట్లాడతారు? హస్తం పార్టీ జోరు కనిపిస్తున్న నేపథ్యంలో ఉపేంద్ర గారు నమస్కారం అండి. చెప్పండి. వినపడుతుందా సార్? వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా మీ ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు ముఖ్యంగా ముందు నమస్కారాలు తెలియజేస్తూ, అయితే ఈరోజు జరిగినటువంటి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నదో వస్తున్నటువంటి రిజల్ట్ని మనం గమనిస్తే రెండు సంకేతాలు మనకు కనపడతా ఉన్నాయి. ఒకటి, వాళ్ళు చెప్పింది ఏంటి అంటే 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు. ఆ రోజు చెప్తే మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అది రాను రాను ఏమైతున్నది అంటే ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ గ్రామాలలో అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఒక వ్యక్తిగా చూస్తారు, అతని క్యారెక్టర్ చూస్తారు, లేకపోతే ఇప్పుడు ఈ సమాజంలో డబ్బు ప్రాతినిధ్యం పెరిగింది. రెండో అంశం ఏంటంటే అధికారంలో పార్టీ ఏదున్నది ఆ పార్టీ ద్వారా లబ్ధి పొందటానికి, అంటే డెవలప్మెంట్ అనే విషయానికి వచ్చినప్పుడు కానీ, లేదా పోలీస్ స్టేషన్లో పలుకుబడి కానీ, ఇంకా లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, ఇలాంటి గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి రోడ్లు, నీళ్లు, ఇలాంటి అంశాలకు అంటే ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాథమిక అవసరాలు తీరాలన్నా ఆ అధికార పక్షంతో ఉన్న వాళ్ళకి, అధికార పక్షంలో గెలిచిన వాళ్ళకి, అంటే అధికార పార్టీతోటి ప్రభుత్వానితోటి ఉండే వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ప్రచారం చేయడం జరుగుతూ ఉంటది. దాంట్లో భాగంగా మనం చూడవచ్చు. అదేవిధంగా రెండోది ఏంటంటే పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రితో సహా, మంత్రులతో సహా, తర్వాత ఎమ్మెల్యేలతో సహా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ప్రచారం చేయటం. మూడో అంశం ఏంటంటే డబ్బు. ఇట్లా ఈ మూడు ఫ్యాక్టర్స్ ని వాళ్ళు తీసుకొని ఈరోజు ఎలక్షన్స్ మనకు పోయిన ధర్మిలా మనం చూస్తే ఏమైతుంది అంటే ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీని కాదని ప్రతిపక్ష పార్టీలకి పెద్ద ఎత్తున వచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఎలక్షన్ ఈ ప్యాటర్న్ చూసినప్పుడు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఈరోజు కానీ తెలంగాణ పల్లె ప్రజానికం అంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యతిరేకత ఉందని కదా బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తోంది. నేను ఏమంటున్నా అదే చెప్తున్నా, అదే చెప్పబోతా ఉన్నా. ఇలా ప్రజలలో ఇలా రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదంటే ఇన్ని ఫ్యాక్టర్స్ పెట్టినా కూడా, ఇంత ఒత్తిడి, డబ్బు, లేకపోతే అధికార పార్టీతో ఉంటేనే అభివృద్ధి, లేకపోతే అనేక రకాలు పెట్టినా కూడా ఇలా మేము సెకండ్ స్థానంలో ఉన్నాం, నెంబర్ 2 స్థానంలో ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి అంటే రేపు మీరు ఆ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, లేకపోతే ఆ గ్యారంటీలు, లేకపోతే ఆ బాండ్ పేపర్లు రాసిచ్చినటువంటి ఇవన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేయకపోతే నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ అని చెప్పే సంకేతం ఇలా పబ్లిక్ చాలా స్పష్టంగా గ్రామీణ తెలంగాణ ఇస్తా ఉన్నది. అంటే బీఆర్ఎస్ ఆరోపణ ఏంటంటే ఇండిపెండెంట్ అభ్యర్థుల గెలుపును కూడా కాంగ్రెస్ అనే పార్టీలో చూపించుకునే ప్రయత్నం చేసిందని ఇంతకు ముందు కూడా నేను కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంది విన్నాను. అది నిజమా? మీరు చేసిన ఆరోపణలు నిజమా? అదే చెప్తున్నా, అదే 100%. ఇప్పుడు ఏమైతుందంటే ఇండిపెండెంట్ వాళ్ళు గెలిచినా మాకు సంబంధించిన వాళ్ళే అంటారు. వింటున్నారా? ఇప్పుడు రేపు ఇంకా ఎలక్షన్ ఇది అయిపోయిన తర్వాత రేపు ఏ పార్టీలో నుంచి ఎంతమందిని తీసుకుంటారో, అటు బీజేపీ వాళ్ళని కానీ, లేదా బీఆర్ఎస్ వాళ్ళని కానీ, ఇండిపెండెంట్ వాళ్ళని కానీ, వాళ్ళందరినీ కూడా అనేక రకాలుగా ప్రలోభాలకి గురి చేసే ఛాన్స్ ఉంటది. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏంది అంటే పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నది వ్యవస్థలు. తర్వాత అభివృద్ధి అనే ఫ్యాక్టర్, డబ్బు ఫ్యాక్టర్, భయప్రాంతులకు గురి చేసి, రెండో మాట ఏంటంటే మీకు పెన్షన్ రాదు అనేది ఒక ప్రచారాలు తీసుకుపోయారు మార్కెట్లో. మీకు ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ఉన్న పెన్షన్స్ పోతాయి, ఇండ్లు రావు, మరి లేకపోతే ఆ సన్న బియ్యం పోతాయి, లేకపోతే ఇది రేషన్ కార్డులు పోతాయి అని చెప్పేసి కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకులు భయభ్రాంతులకు గురి చేశారు. ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడు గెలిచిన అభ్యర్థి ఒక గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కన్నా ఒక 10 ఓట్లు, 20 ఓట్లు, 30 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు. పెద్ద మెజార్టీలు ఏం కనపడట్లేదు. ఇంకా కొన్ని సబ్జెక్ట్ ఏంటంటే గ్రామంలో 10 వార్డులు ఉంటే 5-6 వార్డులు బీఆర్ఎస్ గెలుస్తున్నది, 4 వార్డులు కాంగ్రెస్ గెలుస్తున్నది, 1-2 ఇండిపెండెంట్ గెలుస్తున్నారు. అంటే నువ్వు అంటే వార్డు మెంబర్లుగా చూసినా, లేకపోతే ఓటు మొత్తం కూడా పర్సంటేజ్ తీసినప్పటికి కూడా లేదు అంటే గెలిచిన అభ్యర్థులు పెద్ద ఎత్తున మెజార్టీ కాకుండా స్లైట్ డిఫరెన్స్ తోటి ఒక 20, 30, 15, 7, 8 ఓట్లతోటి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నట్టు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే కాలంలో తప్పకుండా కూడా
ఈ ప్రజల పక్షాన పోరాడుతుంది, ఈ పార్టీ మాకు రేపు ఉపేంద్ర గారు ఇప్పుడు మీరు లైట్ తీసుకున్నారా ఇందాక? ఉపేంద్ర గారు ఇప్పుడు బీఆర్ఎస్ ఈ హామీలు కానీ గ్యారెంటీలు కానీ లేదు అంటే ఇప్పుడు లైట్ తీసుకున్నారా సమస్యలతో ఇబ్బంది పడ్డది ఉపేంద్ర గారు? బీఆర్ఎస్ ఇప్పుడు లైట్ తీసుకుంది ఎందుకంటే అందే సత్యం గారు అన్నారు పంచాయతీల్లో సమస్యలు చాలా ఉన్నాయి, గ్రామ సభలు అవి సరిగా నిర్వహించట్లేదు, అవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ చేయలేదా? మేము చేస్తున్నామండి, తప్పకుండా మేము చేస్తూనే ఉన్నాము. మేము గ్రామీణ వాతావరణంలో కనీసం ట్రాక్టర్లో డీజిల్ పోవటానికి ఇంతకుముందు సార్ చెప్పారు, సత్యం సారు, డీజిల్ పోయటానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మన ఎప్పుడు నేరుగా వాళ్ళకి డబ్బులు వెళ్ళాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ జమ చేస్తూ మనకి ఆ రకంగా మనకు అడ్మినిస్ట్రేషన్, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ పనిచేసే విధానం కానీ, లేకపోతే వైకుంఠ ధామాలు కానీ, పల్లెవనం కానీ, ఇవన్నీ కూడా గ్రామంలో రాత్రి మా స్నేహితుడు ఒక విషయం మాట్లాడాడు. నేను ఎందుకంటే చెప్పాల్సి వస్తుంది, మీరు అందరు కూడా మన అందరం చదువుకున్న వాళ్ళం. అయితే మా గ్రామంలో ఒక అతను వచ్చేసి మా ఊరు వాడే అభ్యర్థి 50 లక్షలు ఇస్తా ఇనానమస్ చేయమని చెప్పాడు. 50 లక్షలు ఇనానమస్ డబ్బులు ఇస్తాం ఇనానమస్ చేయమంటే మావాడు మాట్లాడేది ఏంటంటే 50 లక్షలు ఇస్తే అయ్యేది ఏముంది, ఏ చేయనికదిడా అన్ని సిమెంట్ రోడ్లు, ఆఖరికి పెరాడుకు సంబంధించిన వెనక ఉన్నటువంటి ఒక చిన్న ఒక డొంక లాంటిది కూడా సిమెంట్ రోడ్లు వేసి పెట్టినారు. కరెంట్ వచ్చేసింది, ప్రతి ఇంటికి నల్లా వచ్చింది, తర్వాత అన్ని రకాల వైకుంఠ ధామ వచ్చేసింది, పల్లెవనం వచ్చేసింది. అంతా నీకు గ్రామీణ వాతావరణంలో రావాల్సినటువంటి డెవలప్మెంట్ దాదాపు 10 సంవత్సరాలలో జరిగింది. మరి 50 లక్షలు పెట్టి ఏం చేస్తాడు అని అంటే అది 50 లక్షలు పెట్టేది అనేది ఒక అలంకరణ అనే దాని మీద మనం చూడవచ్చు. అయినా చెప్పినా కూడా ఇలా గ్రామంలో ఆ రకాలుగా మరి డబ్బులు ఆ రకంగా ఓటుకు 3,000, 4,000, 5,000 ఓట్లు, ఈ కొన్ని పరిస్థితులలో 20,000 ఓట్లు, 20,000 రూపాయలు కూడా ఇచ్చిననేటి మనం చూస్తా ఉన్నాం. అంటే నేను ఏమంటున్నా సరే, ఓవరాల్ గా మనం చూసినప్పుడు సార్ చెప్పినట్టు గతంలో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ లో 40% మనం ఉన్నాం, 60% వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎక్కడ కూడా తగ్గలేదు. కాకపోతే ఏంటంటే మీరు చెప్పిన 20% మేము చెప్పడానికి కూడా చాలా ప్రయత్నం చేశాము. రైతాంగం విషయాలు కానీ, లేకపోతే ఆ ఫైనాన్స్ డబ్బులు వచ్చే నిధులు ఆగిపోయిన అంశం కానీ, లేకపోతే నిరుద్యోగుల అంశం కానీ, లేకపోతే బీసీల విషయం, ఎస్సీల విషయం, ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఒకటే ఏం చూస్తున్నారంటే గ్రామంలో చాలాగా వాళ్ళకి డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు డెవలప్మెంట్ కావాలంటే ఇంకేమైనా మిగిలిపోతే ఏమైనా డబ్బులు రావాలన్నా, ఇంకేమైనా పలుకుబడిగా పోలీస్ స్టేషన్లు నడవాలన్నా, ఎంఆర్ఓ ఆఫీసులు నడవాలన్నా మేమే ఉన్నాము. మీరు ప్రతిపక్ష పార్టీకి ఓట్లేస్తే అది మీకు వేస్ట్ అవుతుంది అనే కోణంలో కూడా చెప్తారు. అదేవిధంగా డబ్బు ప్యాటర్న్ కావచ్చు, భయభ్రాంతులకు గురి చేసేవా కావచ్చు, మిగతా ఫ్యాక్టర్స్ అన్ని కూడా పనిచేశాయి. ఏది చేసినా కూడా నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్ గా చూసినప్పుడు 15-20 ఓట్ల డిఫరెన్స్ తోటే వార్డు మెంబర్లో కూడా మేము ఏం తగ్గకుండా 50-50కి ఉన్నాం. కానీ ఓవరాల్ గా సర్పంచులు చూసినప్పుడు మాత్రం 60-40లో వస్తున్నాం. అంటే రేపు రాబోయే కాలంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ఏ, రేపు ఏ మాత్రం తేడా వచ్చినా కూడా 100% బీఆర్ఎస్. రేపు జరగబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కానీ, లేకపోతే ఉప ఎన్నికలు వచ్చినా కానీ, లేకపోతే నిన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చూశారు మనం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కూడా ఏం చేశారు వాళ్ళు, మాకు ఓట్లు వేయాలి కంపల్సరీ, మాకు ఓట్లు వేయకపోతే మీ సంగతి తేలుస్తాం, ఇక్కడ మురికి రాదు, ఇక్కడ రోడ్లు, ఇక్కడ అడుగుదాం ఉపేంద్ర గారు, అడుగుదాం జితేందర్ రెడ్డి గారు అలా జరిగిందా? అక్కడ కూడా రైట్ ఉపేంద్ర గారు మాట్లాడదాం. జితేందర్ రెడ్డి గారు అలా జరిగిందా? ఉపేంద్ర గారు ప్లీజ్, ఉపేంద్ర గారు మాట్లాడదాం. ప్రజలు మాకు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీని మేము తప్పకుండా ఉపయోగించుకుంటాం. రేపు రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలని, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఆ 2,000 నుంచి 4,000 ఇస్తాను, రైట్ ఓకే ఉపేంద్ర గారు మాట్లాడదాం. రైట్ అంశాలలో మేము తప్పకుండా పోరాటం చేస్తాం. జితేందర్ రెడ్డి గారు